మరి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గత వారం ఆరాధన గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసాం. ఈరోజు వ్యర్థమైన ఆరాధన గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అది ఆరాధనే, కానీ వృధా ప్రయాస, వ్యర్థమైన ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, భూమిని ఆకాశమును అందున్న సమస్తముని సృజించి కాలములు సమయములు మీ స్వాధీనంలో పెట్టుకొని కాలాతీతుడుగా మీరుంటూ నిత్య జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మీ జీవమును క్రీస్తులో పెట్టి క్రీస్తు ద్వారా లోకానికి జీవాన్ని అనుగ్రహించి మీరున్న మహాలోకములో అనగా నిత్య జీవము కలిగిన లోకములో మమ్మల్ని చేర్చడానికి ఎంతో గొప్ప ప్రణాళికను మీరు ఏర్పాటు చేశారు. అందుని బట్టి స్తోత్రాలు. భూమి మీద మా యాత్ర కేవలం ఒక అతిథి పాత్ర. ఈ పాత్రలో మేము ఒదిగి మీరిచ్చిన కట్టడలో విధులు పాటిస్తూ ఈ పాత్ర ముగిసేలోపు నిత్య జీవములో ప్రవేశించే విధంగా మా జీవితాలను మలుచుకోవటానికి మీ వాక్యముతో ఉదక స్నానము చేత మమ్మల్ని పవిత్రపరుస్తూ ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాక నాయన తండ్రి అని మొరపెట్టే పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి తద్వారా ధైర్యంగా మీతో మాట్లాడే మహాభాగ్యాన్ని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకు కూడా మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు లోకంలో ఎన్నో రకాల ఆరాధనలు జరుగుతూ ఉండగా ఏది నిజమైన ఆరాధన అనే విషయం మేము తెలుసుకుంటూ ఉన్న క్రమంలో వ్యర్థమైన ఆరాధన అంటే ఏంటో కూడా తెలుసుకోవటానికి ఈరోజు ప్రయత్నపడుచూ ఉండగా మీ ఆత్మ సహాయంతో మాకు ఏది నిజమైన ఆరాధనో ఏది వ్యర్థమైన ఆరాధనో తెలియచేయమని కోరుకుంటూ, అలాంటి వ్యర్థమైన ఆరాధన మేము చేయకుండా మమ్మల్ని మేము సరిచేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, మా రక్షకుడు మా ప్రాణనాథుడు పాప విమోచకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు. వ్యర్థమైన ఆరాధన అనగానే మనకు సమాజంలో రకరకాల ఆరాధనలు కనపడుతున్నాయి సంఘాల్లో కదా. ఆరాధన అనగానే ఏం చేస్తారు? ఎక్కడైనా సంఘాల్లో చెప్పండి, ఒక పాట పాడతారు. అదే పబ్లిక్ మీటింగుల్లో ఆరాధన అంటే పెద్ద స్టేజీ, చాలా లైటింగు, పెద్ద ఆర్కెస్ట్రా, అనేక మంది కోయర్స్ మీటింగ్, ఒకే యూనిఫామ్ వేసుకొని చాలామంది గాయకురాండ్రు వీళ్ళందరూ కలిసి హోరెత్తించే మ్యూజిక్లో ఒకే గీతాన్ని రిపీట్ చేస్తూ ఒక గంట సేపు చేతులెత్తి ఊగిపోతూ పెద్ద పెద్ద శబ్దాలతో ఆరాధించడం మనం చూస్తూ ఉన్నాం. ఇది గొప్ప ఆరాధనగా వారు భావిస్తూ ఉన్నారు. ఇది వాక్యానుసారమా లేదా అనేది ఆలోచించాలి. అలాగే ఈరోజు మనుషులు ఆరాధిస్తున్న ఆరాధనలన్నీ దేవుడు చెప్పిన వాక్యానుసారమైన ఆరాధనలా, లేదు ఎవరో చెప్పినవి ఎవరో నేర్పించిన ఆరాధనలా, మనుషులు కల్పించిన పద్ధతులకు సంబంధించిన ఆరాధన అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆరాధన ఎక్కడికి వెళ్ళినా ఒకే విధంగా ఉంటుంది. ఉదయం ఒక భాగం ఉప్పలపాడులో మాట్లాడాం ఆ ఆరాధన అంటే ఏంటి అనేది. పోయిన వారం ఇక్కడ ఒక పార్ట్ మాట్లాడటం జరిగింది. ఇది ఆరాధన అంటే ఏంటి, ఎలా ఆరాధించాలనేది. కానీ వ్యర్థ ఆరాధన ఈరోజు జరుగుతుంది. అలాంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం బైబిల్లో చూడగలిగితే మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదువుదాం ప్రియులారా. మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు. అందుకు ఆయన ఇలాగూ చెప్పాను, వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే మనుషులు ఏం చేస్తారంట? దేవుణ్ణి నోటితో స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావయ్యా, సూర్యుడిని
చంద్రుణ్ణి ఆపావయ్యా, వర్షాన్ని 3.5 సంవత్సరాలు ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆపావయ్యా. ఇలాంటివి దేవుడి గురించి అనేకమైన విషయాలు నోటితో పలుకుతూ దేవుణ్ణి ఘనంగా మేము స్తుతించాం, ఆరాధించామని చెప్పుకుంటారు. కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటే అర్థం ఏంటి? ఆరాధనలో ఏం జరగాలి? పోయిన వారం చదువుకున్నాం, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, ఇవన్నీ పూర్ణం అని ఉంది. అంటే ఆరాధన ఏదైతే నువ్వు పలుకుతున్నావో దానికి నీ హృదయములో అవకాశం ఉండాలి. అంటే నీ హృదయంలో ఉన్న ఆలోచనను బట్టి నువ్వు పలకాలి తప్ప నేర్చుకున్న పదాలను బట్టి పలకూడదు. పిల్లలకి సండే స్కూల్లో కొన్ని కంఠత వాక్యాలు నేర్పిస్తాం, లేదా కొన్ని రైమ్స్, లేదా కొన్ని పాటలు నేర్పిస్తాం. వీటిని ఎలా పలుకుతారు వాళ్ళు? వాటి భావం తెలిసి పలుకుతారా? వాటిని హృదయంలో చేర్చుకొని పలుకుతారా? నువ్వు చెప్పింది కంఠతా పెట్టి అప్పచెబుతారా? చెప్పింది కంఠతా పెట్టి, దాన్ని తర్వాత దాని భావం అడిగామనుకోండి వాళ్ళకేమీ తెలియదు. అలాగే పెద్దవాళ్ళకి భావం తెలిసి వాటిని హృదయంలో చేర్చుకొని వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరిస్తూ పాడరు. మాటల్లో ఏముంటుంది? మాటల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలని, అద్భుత కార్యాలని, మహత్కార్యాలని, ఆయన చేసిన సూచక్రియని, వీటన్నిటినీ నోటి మాట ద్వారా పలుకుతాం. అది మన హృదయంలో ఉంటే, దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు, ఇంత శక్తిమంతుడైన దేవుడు అనేది మన హృదయంలో ఉంటే, నోటితో పలికిన దాన్ని మనం నమ్ముతామా? నమ్మాలి. నమ్మితే అప్పుడు వాడాలి. అప్పుడు వాక్యానుసారమైన ఆరాధన అవుతుంది. నువ్వు పలికేది ఒకటి, నీ హృదయంలో ఉన్న విశ్వాసం మరొకటైతే అది వాక్యానుసారమైన ఆరాధన కాదు. పెదవులతో అయితే దేవుడి యొక్క గొప్ప కార్యాలు చాడుతున్నాం, కానీ హృదయం ఎక్కడుందంట? దూరముగా ఉంది. ఎలా ఆరాధిస్తున్నారయ్యా అని అడిగితే దేవుడు చెప్తున్నారు, వారు ఆరాధించే విధానం ఎలా ఉంది అని అడిగితే కింద చెప్తున్నాడు 7వ వచనం, వారు ఆరాధించేవాళ్ళు ఎలా అంట? మానవులు కల్పించిన పద్ధతులు, దేవుడు చెప్పిన ఉపదేశాలని బోధించుచు నన్ను వ్యర్థముగా. ఏమండి, దేవుడు ఒకటి చెబితే అదే దేవుడి పేరు చెప్పి మనిషి మరొకటి చెబితే ఇదే దేవుడు చెప్పిందని ఎలా నమ్ముతారు? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యం ఒకటి చదివాను, నేను చదివింది ఇది దేవుని వాక్యం అని మీకు అర్థమైంది కదా. అదే వాక్యం చదివి నేను మరొక వివరణ ఇచ్చాను అనుకో, మీకు అర్థం కావాలా వద్దా? చెప్పాలి, అర్థం అవ్వాలి కదా. మరి ఎలా నమ్ముతారు అంటే భక్తి విషయంలో గుడ్డిగా నమ్మేస్తారంతే. నువ్వు ఐఏఎస్ చదువు, ఐపీఎస్ చదువు, లోకములో చదువుల్లో గొప్పడోయ్యుండు, కానీ భక్తి విషయంలో జీరో నాలెడ్జ్. కాబట్టి ఎవడు ఏది చెబితే అదే భక్తి అని నమ్మేస్తాడు. ఇది లోకం తీరు. అందుకే ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం అనే భేదం లేకుండా భక్తి పేరుతో ఎంతమందిని మోసం చేస్తున్నారు తెలుసా మీకు? బాబాల వేషంలో కానీ, పాస్టర్ల వేషాల్లో కానీ, స్వామీజీల వేషంలో కానీ దేవుడు పేరు చెప్పి దేవుడు ఇది చెప్పాడు అనగానే గుడ్డిగా నమ్మేస్తారు. అలా నమ్మేటి వాళ్ళు ఏమవుతున్నారు? మోసపోతున్నారు. ఓహో, దేవుడు చెప్పింది ఇదే కదా అనుకొని, దేవుడు చెప్పంది అయ్యగారు చెబితే అయ్యగారు చెప్పిందే దేవుడు చెప్పింది అనుకొని మనం వ్యర్థంగా ఆరాధిస్తున్నాం. ఆరాధన అంటే దేవుడు ఏం చెప్పాడు, వీళ్ళు చెప్పింది దేవుడు చెప్పిన ఆరాధన, వీళ్ళ సొంత ఆరాధన. వాడు మనిషి కల్పించాడు, పద్ధతులను కల్పించాడు. ఈ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించాలి, ఈ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించాలని ఎవడో చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు అది మనం చూడం. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. 4:24 కదా మార్క్స్ వార్త. మీరు ఏమి వినుచున్నారో ఎక్కడ చూడాలి? మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారు అంటే బోధకుడి నోటలో నుంచి వినపడే మాట ఎక్కడ చూడాలి? బైబిల్లో చూడాలి. చూడరు. మీరు బైబిల్ తెరవద్దు, నా మాటలే చూడండి, నా ఫేసే చూడండి అంటాడు. ఏం వాడతాను నేను మొహంలో బొమ్మలు? చెప్పండి. బైబిల్ చూస్తే ఈయన చెప్పింది అక్కడ ఉందా, అలాగే ఉందా, వేరుగా ఉందా?
అది తెలియాలి కదా. తెలియకుండా నువ్వు బైబిల్ మూసేయంటే నువ్వు సగం నిజం చెబుతావు, సగం అబద్ధం చెబుతావు, కల్పిస్తావు. ఆ వాక్యానికి కొమ్ము సున్నో పల్లో తగిలిచ్చావు అనుకో, ఏమైంది? అర్థం భావం మారిపోద్ది. అలాంటి భావాలు మార్చేసి ఇదే దేవుని వాక్యం అని చెబుతున్న బోధకులు అనేక మంది ఉన్నారు. కాబట్టి మీరు వింటుంది ఖచ్చితంగా చూసుకోండి. అందుకు బెరయ సంఘం వాళ్ళు గ్రేట్. పౌలు గారు అంటే మీకు తెలుసు కదా ఎంత గొప్పవాడు, అపోస్తలుడైన పౌలు గారు. ఆయన చెబితే ఆ సంఘస్థులు ఏం చేశారంట? అపోస్తల కార్యాల్లో ఉంటుంది కదా 17వ అధ్యాయంలో ఎలా ఉందన్నారు వాళ్ళు, ఏం చేశారంట? అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం చదవండి ప్రియులారా. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో, అంటే పౌలు గారు బర్నబా గారు ఏం చేశారు? శీలయం యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు. ఎవరు? బెరయ వాళ్ళు. దెస్సలోనికలో ఉన్న సంఘం కంటే బెరయ వాళ్ళు గొప్పవాళ్ళు అంట, గనులై ఉండిరి. కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించాలి. పౌలు గారు శీల గారు చెప్పే వాక్యాన్ని కరెక్ట్గా అంగీకరిస్తున్నారు. ఎందుకు అంగీకరిస్తున్నారంటే పౌలును శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలామంది అంటే ఎలా విశ్వసించారంటే అయ్యగారు చెప్పింది వాక్యంలో ఉంది కాబట్టి మనం నమ్ముదాం అని నమ్మారు. కానీ ఈరోజు అలా నమ్మట్లా. అయ్యగారు చెప్పిందే వేదం అయిపోయింది. దేవుడు చెప్పాడా చెప్పలేదా, ఈ విషయం అలా చెప్పాడా వేరే రకంగా చెప్పాడా అనేది ఆలోచించట్లా. ఎలా చూస్తారు? అయ్యగారు చెప్తే కరెక్టే. ఎందుకంటే పెద్ద పేరున్నవాడు, బాగా చదువుకున్నవాడు, మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకొని సేవలోకి వచ్చాడు, అయ్యగారు అబద్ధాలు ఎందుకు చెబుతాడు అనుకుంటారు. నేను ఎంత గొప్పవాడో తెలుసా ఒకప్పుడు. ఇప్పుడు అన్నీ వదిలేసి మీకోసం నేను ప్రభు కంటే గొప్పవాడైనట్టుగా బిల్డప్ ఎత్తారు. పరలోకాన్ని విడిచి మన కోసం వచ్చాడు ప్రభువారు. మనమేం విడిచిపెట్టాం చెప్పండి? మనమేం విడిచిపెట్టాం. కానీ గొప్పవాడైనట్టుగా ఫీలింగ్ ఇచ్చి చెప్పగానే అయ్యగారు మా కోసం ఎంత త్యాగం చేశాడు అనుకొని మనమేం చేస్తాం? ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తాం. వాళ్ళు ఏం చేశారు? బెరయ సంఘస్థులు పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదో అని ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తూ వచ్చారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? నువ్వు సరి అయిన ఆరాధన చేయాలంటే ఎవరు చెప్పినా, నేనే కాదు ఎవరు చెప్పినా ఏం చేయాలి? మనం లేఖనాలను అలా ఉందా లేదా తప్పుగా ఏమన్నా చెప్పాడా, భావం ఏమన్నా మార్చాడా అని ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే వాక్యం మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళగలిగిన శక్తి కలిగింది వాక్యం. నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. అంత ఎవరు పడితే వాళ్ళు చెప్తే మోసపోవద్దు. లోకంలో ఉన్న వాటి కోసం మనం మోసపోకుండా ఎంత జాగ్రత్త పడతాం? వంకాయలు కొనే అరకిలో వంకాయలు కొనే విషయంలో ఆడు మోసం చేస్తాడేమో పుచ్చి చేసి అని ఏం చేస్తాం? మంచి ఏరుకుంటాం కదా. ఒక పూట తింటే అరిగిపోయే వంకాయల విషయంలో అంత జాగ్రత్త ఉంటే నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లే వాక్యం పట్ల ఇంకంత జాగ్రత్త ఉండాలి. ఈ జాగ్రత్త లేకపోవటం వల్లే లోకంలో అసలైన ఆరాధన కంటే వ్యర్థ ఆరాధనలు ఎక్కువైపోయినాయి. మత్తయి గారు కూడా రాశాడు దాని గురించి 15వ అధ్యాయము మత్తయి సువార్త 9వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గూర్చియే ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. యెషయా గారు ప్రవచించారంట. పెదవులతో అయితే కనపరుస్తున్నారు, నువ్వు వీరుడివి, శూరుడివి, అది చేసావు, ఇది చేసావు, 6 దినాల్లో సృష్టి చేసావు, రకరకాల విషయాలు బయటపెట్టి దేవుని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అన్నీ చెబుతూ దేవుణ్ణి గణపరుస్తున్నారు. కానీ హృదయంలో దేవునికి స్థానం లేదు. ఉన్న కొంచెం ఉంది, ఎందుకంటే పూర్ణ హృదయంతో లేదు. అలాంటప్పుడు దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు. దేవుణ్ణి ఆరాధించడానికి ఏం కావాలి? పూర్ణ హృదయం కావాలి. హృదయం నిండా దేవుడు ఉండాలి.
హృదయం నిండా దేవుడు వాక్యం ఉండాలి. దేవుడికి తప్ప నేను మిగతా దేనికి ప్రాధాన్యత ఇవ్వను, దేవుడు తర్వాతే దేనికైనా ప్రాధాన్యత అనే ఆలోచన విధానంతో ఉన్నప్పుడు అప్పుడు నిజమైన ఆరాధన దేవునికి చేయగలుగుతాం. యెహెజ్కేలు గారి కాలంలో ఆయన ఉన్న ఆ సమయంలో ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూద్దాం. 33వ అధ్యాయము 31వ వచనం నుండి 31, 32. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31, 32. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయం లాభమునపేక్షించుతున్నది. దేవుడి దగ్గరికి వెళ్తే నాకేం వచ్చిద్ది, ఛార్జీలు దండగా, కానుక దండగా కదా. నేను ఇంటికాడ నుంచి బయలుదేరి ఇక్కడికి రావడానికి ఎంత ఛార్జీ అయ్యిద్ది, అప్ అండ్ డౌన్ ఛార్జీ ఎంత, అక్కడ వేసే కానుక ఎంత, ఈరోజు నాకు రాబడి లేదు, కానుక ఎంత వేయాలి, ఛార్జీలు ఎంత అయ్యిద్ది, ఏమొచ్చింది లాభం చెప్పండి. రాతగిన విధంగా రారంటే దేవుడికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా పిసినారిగా దాచిపెట్టుకొని వస్తాడు. దేవుడికి చెల్లించాల్సినవి చెల్లించాలంట. మళ్ళీ చూడటానికి ఎలా ఉంటారంట, నా జనులు రాదగిన విధముగా వారు నీ వద్దకు వచ్చి నా జనులు అయినట్టుగా, అంటే జనులు కాదా, మేము నీ జనువే ప్రభువా, నా సంగతి నీకు తెలియదు ప్రభా, నేను ఎంత భక్తుల్లో భక్తులలో నీకు తెలియదు ప్రభా అన్నట్టుగా ఉంటారంట. అంటే ఇది ప్రజల్ని నమ్మిస్తారు, దేవుడిని నమ్మించలేరుగా. దేవుడు చెప్తున్నాడు నిజం, నా జనులు అని ప్రజలు అనుకుంటారు, చుట్టుపక్కల చూసే జనం అనుకుంటారు వీడురా భక్తులంటే అని. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నా జనులు కాదు మీరు, కానీ నా జనులు అయినట్టుగా నా ఎదుటికొచ్చి కూర్చుంటారు, నా మాటలు కూడా వింటారు, బుర్ర ఊపుతూ ఉంటారు, ఆహా ఇలా ఇలా అంటారు, అబ్బో భలే అంటున్నారు కదా అనుకుంటారు కదా. భలే ఊపుతున్నాడంటే ఎంత ఆలకిస్తున్నారో అనుకుంటాం. కూర్చుంటారు, మాటలు వింటారు, కానీ ఏం చేశాయంట, వాటిని అనుసరించి, అంటే వాక్యం వింటే ఏం చేయాలంట, అనుసరించి ప్రవర్తించటమే ఆరాధన. విన్న వాక్యానుసారంగా నువ్వు బతుకుతున్నావు అనుకో, నువ్వు ప్రతి క్షణం దేవుడిని ఆరాధించటమే. ఏదో మందిరంలోకి వచ్చి ఒక గంట సేపు చేతులెత్తి ఊగిపోతూ ఎవరి మీద పడుతున్నావో తెలియకుండా తూలినట్టుగా గంట సేపు పాట పాడితే ఆరాధన కాదు అది. నువ్వు వాక్యానుసారంగా నువ్వు ఈరోజు కొత్త వాక్యం ఏదైనా నేర్చుకున్నావు, ఓహో ఇప్పటిదాకా నేను ఈ వాక్యం తెలియక ఈ విషయం పాటించడం, కాబట్టి ఇప్పుడు నాకు కొత్త విషయం తెలిసింది, ఓహో ఇక్కడ నుంచి నేను దీన్ని కూడా పాటించాలి అనే నిర్ణయం తీసుకోవాలి, పాటించాలి, అది ఆరాధన. ఇప్పటి వరకు నీకు తెలిసిన వాక్యానుసారంగా జీవిస్తూ కొత్త విషయం తెలియగానే ఇది కూడా ఆ జీవితంలో భాగంగా యాడ్ చేయాలి దానికి, అది నిజమైన ఆరాధన. ఎన్ని విన్నా మన లైఫ్ ఏదో మనం అలా కొనసాగిస్తూ నా పద్ధతి ఇంతే, నేను ఎన్ని వాక్యాలు విన్నా వాక్యమే నా జీవితం అన్నట్టుగా నీ ప్రవర్తన ఉందనుకో, నీది వ్యర్థారాధన. కానీ చూడటానికి ఎలా ఉంటారు, దేవుని జనులైనట్టుగా ఉంటారు, ఆయన బోధ వింటారు, కానీ ఆ బోధ విన్న ప్రకారంగా బతకరు. అంటే నిజమైన ఆరాధన అంటే ఏం చేయాలి, దేవుడిని ఆరాధించడం అంటే, నిజమైన ఆరాధించడం అంటే ఏం చేయాలంటే విన్న వాక్యానుసారంగా నువ్వు బ్రతకటమే దేవుణ్ణి ఆరాధించడం. ఒక భార్య భర్తను ఆరాధిస్తుందంటే ఏం చేయాలి, భర్త మాట వినాలి, భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఈ భర్త నన్ను పోషిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు, నన్ను సంరక్షిస్తున్నాడు, నాకు కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు అనే ఒక ఆరాధనా భావం భర్త మీద ఉండాలి. ఎందుకు చేస్తావు, కట్టుకుంది ఎందుకు, ఎవరి కోసం చేస్తావు అన్న అనుకోని అది ఆరాధన అవదు, రూల్స్ మాట్లాడినట్టు అయింది. ఈ ఆరాధనా భావం అనేది ఎలా వచ్చిందంటే ప్రేమతో కలిగేది. అది నీ ఇష్టపూర్తిగా నీకు దేవుడు చేసిన వాటికి నేను ఇది మాత్రమే చేయగలనని మనస్ఫూర్తిగా చేసేదే ఆరాధన. ఆరాధన వలన దేవుడికి ఏం వరగదు. నీ ఆరాధన వలన నీకు లాభమా, దేవుడికి లాభమా? నువ్వు వాక్యానుసారంగా బతికావు, ఎవరికి లాభం?
మనకే కదా లాభం, దేవుడికా? చూసావా దేవుడా, నేను వాక్యానుసారంగా బతుకుతానని కాళ్ళ దగ్గర వేసావు అనుకో, ఎవరి కోసం బతుకుతారా? బతకపోతే పోతావు నరకానికి అంటాడా? మనం బతకటం, వాక్యానుసారంగా బతకటం మనకు లాభమా దేవుడికి లాభం? అంటే మనకే లాభం, దేవుడికి కాదు. నువ్వు బతికినా బతకపోయినా దేవుడికి ఏం పోయేది లేదు. ఆయన సర్వశక్తిమంతుడు కదా. అవసరమైతే నీలాంటి వాళ్ళని ఎంతోమందిని సృజించి ఆయన ఇష్టానుసారంగా మార్చుకోగలడు. కానీ అలా చేయడు, స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి నీ ఇష్టం, మంచి చెడు ఏది నిర్ణయించుకుంటావు నువ్వే నిర్ణయించుకో అంటున్నాడు. అంటే యెహెజ్కేలు కాలంలో ఏమంటున్నాడు? రాదగిన విధంగా నా దగ్గరికి వచ్చి కూర్చుంటారు, కానీ నా జిల్లైనట్టుగా కూర్చొని వాక్యం వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుతున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగి గాయకుడుగా ఉన్నావు. వారి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి నువ్వేమో వాళ్ళు ఆడినట్టు, వాళ్ళు ఆడిందే ఆడరా, పాడిందే పాడరా, పాసిపడ దాసుడు అని వాయిద్యం బాగా వాయిస్తున్నావు. నువ్వు వాయించినట్టుగా వాళ్ళు కనపడుతున్నారు అంతే. యెహెజ్కేలు గారితో అంటున్నాడు దేవుడు, నువ్వు వాయిద్యం బాగా వాయించి మంచి గాయకుడిగా ఉన్నావు, కానీ నీ మాటలు వారు విందురు, కానీ వాటిని అనుసరించి నువ్వేమో భలే చెప్తున్నాను, బోధ భలే వింటున్నారే అనుకుంటావు, కానీ వింటారు, బుర్ర ఊపుతారు. నువ్వు వాక్యం చెప్పినంతసేపు భక్తులుగా కనపడతారు. పాము కానీ ఇది నాగస్వరం అది ఊస్తే ఆడిద్ది ఆపేగానే ఆట కట్టిపెట్టిద్ది, బ్రేక్ అంటది. మనం కూడా ఈ గేటు దాటగానే ఏమవుతాం చెప్పండి? భలే చెప్పాడు కొత్త విషయం తెలిసిందంట. అవతలకి వెళ్ళగానే స్వరం ఆపేశాడుగా. స్వరం ఆపితే పాము ఏం చేయాలి? ఆట కట్టిపెట్టి పాక్కుంటూ మళ్ళీ మట్టి తినటానికి వెళ్ళిపోవాలి. మన బతుకదే మట్టి కోసమే పాకులాడుతున్నాం. ఇవన్నీ వ్యర్థ ఆరాధనలు, నిజమైన ఆరాధనలు కావు. నిజమైన ఆరాధన అంటే ఏది విన్నావో ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతకటమే నిజమైన ఆరాధన. బ్రతకకుండా నువ్వు ఎన్ని సూక్తులు చెప్పినా, ఎంతమందికి ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, ఎంత చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. దేవుడిని వ్యర్థముగా ఆరాధించాడు. ఇలా ఆరాధించమని ఎవరు చెప్పారు నీకంటే? ఎవడో చెప్పాడు. అది ఎవడంటే బోధకుడే చెప్తాడు. అది కాదు, ఇది ఆరాధన. కొంతమంది కొత్తగా మన సంఘానికి వచ్చినప్పుడు ఏంటనండి, ఇక్కడ సంఘంలో ఉద్యమం లేదంటున్నారు. ఉద్యమం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అరుపులు, కేకలు, హల్లెలూయాలు, స్తోత్రాలు, ఇవన్నీ పెద్ద పెద్ద కేకలు వేసి అరుస్తూ ఉండాలి. నిద్రపోయేవాళ్ళు కూడా నిద్రమత్తు వదిలేటట్టు ఉండి గదువుతాడు. బయట రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు ఏంటిరా ఈ మందిరంలో ఎవరైనా తగాదా ఆడుకుంటున్నారేమో అన్నట్టు ఉంటుంది. అలాంటి వాటికి అలవాటు పడి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమనిపించింది? ఇక్కడ ఉద్యమం లేదు అని, సప్పగా ఉంది అని మళ్ళీ సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యంలో వీళ్ళు చెప్పేది ఉందా లేదా, అలాగే ఉందా లేదా, ఏమన్నా మార్చి చెబుతున్నారా? నువ్వు మనుషులు చేసే ఈ వాక్యానికి కనెక్ట్ చేయకూడదు. వాక్యంలో ఉన్నది మనుషులకి కనెక్ట్ చేయాలి. అలా కనెక్ట్ చేసినోడే నిజమైన బోధకుడు. నీదేదో సొంత ఆలోచనలు తీసుకొచ్చి దానికి వాక్యాన్ని జోడించి చెప్పకూడదు. వాక్యంలో ఉన్నది నువ్వు చేస్తున్నావా లేదా అంతే. ఆరాధన చేసే సమయంలో కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? నువ్వు ఆరాధించే సమయానికి వచ్చేటప్పుడు నీ సహోదరుడి మీద ఏమన్నా విరోధన కలిగిందా? ఆరాధన అంటే ఏంటి? వాక్యానుసారంగా ప్రవర్తించటం ఆరాధన. ఇప్పుడు ఒక వ్యక్తితో నీకేదో విరోధం కలిగింది, మర్చిపోయావు. ఆ విరోధం నువ్వు మర్చిపోయావు, ఏదో పనుల్లో పడిపోయి నిర్లక్ష్యం చేసావు అనుకుందాం. ఇప్పుడు బల్లారాధనకు వచ్చే సమయానికి ఇక్కడికి రాగానే ఆ విషయం నీకు గుర్తొచ్చిందనుకో, అప్పుడు ఏం చేయమన్నాడు చూడండి. మత్తయి సువార్త ఒకసారి 5వ అధ్యాయము 23-26. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ నీ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము.
అంటే బలి ముఖ్యమా, సహోదరుడితో సమాధానం ముఖ్యమా? అంటే నువ్వు దేవుని బలి అర్పించకంటే, దేవుడికి ఇవ్వాల్సిన ఇచ్చే కంటే ఏది ముఖ్యమంట? సహోదరుడితో సమాధాన పడటం ముఖ్యం. సహోదరుడితో సమాధానం లేకుండా నువ్వెన్ని కార్యక్రమాలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. అలాని నాలో లోపాలు లేవా అంటే ఉన్నాయి. నీలో లోపం పెట్టుకొని సహోదరులో లోపాలు ఎతికావనుకోండి, ఇంకా సమాధానం ఏడ ఉంటుంది? ఇప్పుడు ఇద్దరు వచ్చి, ఆ సహోదరుడు వచ్చాడు, నువ్వు వచ్చావు, ఇద్దరు ఆరాధిస్తున్నారు. ఇది కూడా వ్యర్థమైన ఆరాధన అవుతుంది. అందుకే 7వ అధ్యాయంలో చెప్పాడు, అదే మత్తయి సువార్తలో 1వ వచనం నుండి చదవండి. మీరు తీర్పు తీర్చకూడదు, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుసు కొలత చొప్పునే మీకు కొలవబడును. నీ కంటిలో దూలం అంటే నీలో ఏముంది? ఒక తప్పు ఉంది. దూలం అంటే చిన్న తప్ప పెద్ద తప్ప? కన్ను దూలం పెద్దదా, కన్ను పెద్దదా? దూలం పెద్దది. కంటిలో దూలం పట్టిద్దా? పట్టదు. కానీ దూలంతో ఎందుకు పోల్చాడంటే నీలో చాలా తప్పులు ఉన్నాయి. నీ తప్పులు నీకు కనపడవు. ఒకటి మార్గము అని దృష్టికి యథార్థముగా కనబడను, తుదకది మరణానికి. మరణం అంటే నరకానికి దారి తీసిద్ది అని అర్థం. నా దృష్టికి నేను మంచోడినే. ఎప్పుడు అర్థమైద్ది? వాక్యంలో చూసుకున్నప్పుడు నేను మంచోడిన చెడ్డోడిన నాకు అర్థమైద్ది. లేదా నువ్వు చేసే తప్పు అని ఎవరైనా నాకు చెబితే నాకు అర్థమైద్ది. అంతే కదా. నా దృష్టిలో నేను మంచోడిని, మీ దృష్టిలో మీరు మంచోళ్ళు. నీలో ఇన్ని తప్పులు ఉన్నాయని నీకు ఎవరు చెప్పాలి? వాక్యం చెప్పాలి. లేదా వాక్యానుసారంగా తోటివారు చెప్పాలి. వాక్యం ఇలా ఉంది, మీరు ఇలా చేస్తున్నారు, తప్పు అని చెప్పాలి. అప్పుడు సరి చేసుకున్నవాడు ధన్యుడు. మనలో ఇన్ని తప్పులు పెట్టుకొని మనం ఎదుటివాడి కంటిలో ఏముందంట? నీ కంటిలో ఉన్న దూలముని ఎంచక అంటే దాని గురించి పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యాలా? నీలో ఈ తప్పు ఉంది, నీలో ఈ తప్పు ఉంది, నీలో ఈ తప్పు ఉందని చూస్తున్నావు అనుకో, వెనక తిరిగి చూసుకుంటే అది చూడడం. ఎంచక అన్నాడుగా. ఇవన్నీ చేస్తూనే మనం ఏం చేస్తాం? ఆరాధిస్తూనే ఉన్నాం. ఆరాధించటం కంటే, నాకు బలులు అర్పించడం కంటే, నైవేద్యాలు అర్పించడం కంటే ఒకరితో ఒకరు ఏం చేసి ఉండాలి? సమాధానం. అంటే ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ చాలా ఇంపార్టెంటు. మీలో మీకు సమాధానం లేకుండా మీరు నా కార్యక్రమాలు చేసినా వృధా. కాబట్టి ఒకవేళ బలిపీఠం మీద బలి అర్పించడానికి నువ్వు వెళ్ళిన సమయంలో అది గుర్తొచ్చింది అనుకో, బలి పక్కన పెట్టు, కాసేపు దాన్ని దూడని. ఆ రోజుల్లో యెరూషలేము దేవాలయంలో బలులు అర్పిస్తారు కాబట్టి ఆ దూడనో ఎద్దునో మేకనో బక్కలు కట్టేసి అర్జెంటుగా నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి వాడితో సమాధాన పడి అప్పుడు వచ్చి బలి అర్పించు. నీ కంటిలో ఉన్న దూలాన్ని ఎంచకుండా నీ సహోదరుడు నలుసును చూచుటయ్యేలా ముందు ఏం చేయమంటున్నాడు? నీ కంటిలో ఉన్న వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ముందు దూలం తీసేస్తే నా కళ్ళు క్లియర్గా ఉంటాయి, అప్పుడు చిన్న నలుసు ఈజీగా తీసేయచ్చు. దూలం పెట్టుకుంటే నీకు ఆ నలుసు అసలు కనపడదు కదా. అంటే నువ్వు పెద్ద తప్పులు చాలా పెట్టుకొని కొంచెం తప్పు చేసిన వాడికి నువ్వు తప్పు చేస్తున్నావు అంటే న్యాయమేనా? ఇలా ఉండి మనం ఆరాధించడానికి వెళితే చెప్పండి, అది వ్యర్థారాధన? వేషధార ఆరాధన అంటున్నాడు. ఓ వేషధారి అంటున్నాడు. అంటే లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒక రకంగా ప్రవర్తిస్తూ మళ్ళీ భక్తి భజన చేసామనుకోండి, ఏ ఆరాధన అవుతుంది? వ్యర్థ ఆరాధన. రెండోది అక్కడ ఏమన్నాడు? వేషధారి ఆరాధన అన్నాడు. ఇలాంటి ఆరాధన చేసేవాళ్ళు ఆ రోజుల్లో శాస్త్రులు పరిచయాలు ఉన్నారు, తెలుసు కదా. 23వ అధ్యాయం మత్తయి సువార్తలో వాళ్ళు ఏం చేస్తారంట? చెప్పుదురే కానీ చేయరు. చదవండి 23వ అధ్యాయం మత్తయి సువార్త. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, శాస్త్రులు పరిచయులు మోషే పీఠమందు అంటే న్యాయం తీర్చే స్థాయిలో ఉన్నవారు, అంటే యాజకులు వాళ్ళు కనుక వారు మీ అనుసరించి గైకోనుడి, అయినను వారి క్రియల చొప్పున
చేయకుడి, ఎందుకంటే వారు చెప్పుదురే కానీ చెయ్యరు. అంటే శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తారు? మరి వారు ఆరాధిస్తున్నారా యెరూషలేములో? చెప్పండి, ఆరాధిస్తున్నారా? ఆరాధిస్తున్నారు. వారు చెబుతారు కానీ చేయరు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, వాళ్ళు చెప్పింది వాక్యం కాబట్టి వాక్యానుసారంగా చెబితే మీరు చేయండి, కానీ వాళ్ళు మీరు ఫాలో అవుద్దు. అంటే వాక్యం ఎవరైనా చెబితే వాక్యానుసారంగా చెప్తే వాక్యం తీసుకోండి, కానీ వాక్యం ఒకటి చెప్పి ఒక రకంగా ప్రవర్తించాడు అనుకో వేరే విధంగా, ఆడిని అస్సలు మీరు ఫాలో అవుద్ది. ఎంత గొప్ప పాస్టర్ అయినా సరే ఆ వ్యక్తి చెప్పే వాక్యాన్ని తీసుకోండి, ఆ వ్యక్తిని ఫాలో అవద్దు. ఎందుకంటే ఆయన చెప్పింది చేయట్లేదు కాబట్టి. మరి ఈయన ఆరాధిస్తాడు, వాళ్ళు ఆరాధిస్తాడు. వీళ్ళిద్దరు చేసేది ఏ ఆరాధన అప్పుడు? వ్యర్థారాధన. అంటే టోటల్గా మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తూ దేవుణ్ణి ఘనపరచు, నోటితో ఘనపరచు, క్రియలతో ఘనపరచు, స్తుతించు, ఆరాధించు. అది నిజమైన ఆరాధన. దీనికి విరుద్ధంగా ఎవరు చెప్పినా ఎవరు చేసినా ఏ ఆరాధన అయింది? వ్యర్థారాధన. ఈ వ్యర్థారాధన ఎన్ని సంఘాల్లో ఎలా జరుగుతుంది చెప్పండి? ఇలాంటి వ్యర్థారాధనలు ఎన్ని సంఘాలలో మనం చూసాం. మరి అది వాక్యానుసారమైన ఆరాధన అవుతుందా? అవుతుందా అవదా? ఖచ్చితంగా వాక్యానుసారమైన ఆరాధన కానే కాదు అది. ఇలాంటి ఆరాధనలు చేస్తూ ఈరోజు మేము దేవుడిని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం అని చెప్పుకుంటున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి, లెక్కలేరని. వాక్యానుసారంగా నిజంగా వాక్యానుసారమైన ఆరాధన చేసేవాళ్ళు అతి కొద్ది మందిగా కనపడతారు. ఆ కొద్ది మందిలో మనం ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే నేను వాక్యం విన్నాను, విన్నది నా జీవితంలో అన్వయించుకొని నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఆరాధన అంటే ఆ కాసేపు మందిరంలోకి వచ్చి పాటలు పాడి వాక్యం విని వెళ్ళిపోతే ఆరాధన జరిగింది అని చెప్పటం కాదు. ఆరాధన అంటే నీ జీవితంలో వాక్యం నువ్వు తెలుసుకున్నక్కడి నుంచి, మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి రోజు రోజుకి మెట్టు ఎదుగుతూ ఏది విన్నావో ఆ వాక్యానుసారంగా జీవిస్తూ నువ్వు నడవటమే నీ ఆరాధన. నీ పని దగ్గర కానీ, నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల దగ్గర కానీ, నీ స్నేహితుల దగ్గర కానీ, ఎక్కడున్నా దేవుడికి ఘనపరిచే విధంగా నీ బ్రతుకుండాలి. ఏదో తినమంటాడు వాడు, ఇది నేను తినను. ఎందుకు తినను? వాక్యం ఒప్పుకోదు, అందుకని తినను. పలాంది చెయ్యి అంటాడు, ఇది నేను చేయను. అందరూ చేస్తున్నారుగా, తప్పేంటి అంటాడు, నేను చేయను. ఎందుకు? నా వాక్యం దీనికి ఒప్పుకోదు. అది దేవుణ్ణి ఆరాధించటమే. ఉదాహరణకి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నావు, లంచం తీసుకునే అవకాశం నీకు వచ్చింది, లంచం తీసుకున్నావు. తీసుకొని అందరిలాగా నువ్వు కూడా ప్రార్థనకు వస్తున్నావు, దేవుడిని ఆరాధిస్తున్నావు, వాక్యం వెంటనే వెళ్ళిపోతున్నావు. కానీ నీ చుట్టూ ఉన్నవారు చూశారుగా నువ్వు లంచం తీసుకోవటం. ఇప్పుడు నువ్వు దేవుడిని అవమానపరిచావా, ఘనపరిచావా? మరి మందిరానికి వచ్చి ఆరాధించావంటే ఇది వ్యర్థారాధనేగా. అక్కడ నువ్వు తీసుకోవాలా? ఎందుకు తీసుకోవయ్యా, అందరూ తీసుకుంటున్నారు, నువ్వు అడగలేదుగా, వాళ్ళే ఇచ్చారుగా అంటాడు. వాళ్ళు ఇచ్చినా నేను తీసుకోకూడదు, నా ప్రభువు చెప్పాడు, అందుకే నేను ఇది తీసుకోను, నా జీతం నాకు వస్తుంది, ఎక్స్ట్రా నాకెందుకు అన్నావు అనుకో, అక్కడ ఏమొచ్చింది? దేవునికి మహిమ వచ్చింది. అంటే నువ్వు దేవుడిని ఏం చేసావు? అక్కడ ఆరాధించావు. దేవుడిని ఘనపరిచి ఆరాధించటం కొరకే మనల్ని పుట్టించాడు. యెషయా-గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు కదా, ఎందుకంట మనల్ని పుట్టించింది. చదవండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము. ఎందుకంట నా మహిమ నిమిత్తం నేను మిమ్మల్ని సృజించాను, నా పేరు వాళ్ళకుంది, అంటే నా క్యారెక్టర్ వాళ్ళకుంది. వీరు దేవుని బిడ్డలు, నా నామము పెట్టబడిన వారు అంటే అర్థం ఏంటి? దైవజనులు, దేవుని బిడ్డలు అని అర్థం. దేవుని బిడ్డలంటే దేవుడికి తగ్గట్టుగా ఉండాలా, దయ్యానికి తగ్గట్టుగా ఉండాలా? చెప్పండి. మా స్టేటస్కి తగ్గట్టుగా మేము మీకు బహుమానం ఇస్తామన్నా అనుకోండి, ఆడు బహుమానాన్ని బట్టి వాళ్ళ స్టేటస్ ఏంటో మనకి, అది పేదవాడు అనుకో దానికి తగ్గ బహుమానం ఇస్తాడు. బాగా రాజవంశం అనుకో ఏ బహుమానం ఇస్తాడు చెప్పండి? గొప్ప గొప్ప వాడు పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళ వెడ్డింగ్ కార్డు ఎలా ఉంటుంది, ఎంత ఖరీదంట? మొన్న ఈ మధ్య ఎవరితో జరిగింది, అంబానీ గారి కుమారుడుదా కదా, ఏమిచ్చారంట?
గిఫ్ట్లు ₹1,00,00,000 వాచ్ ₹1,00,00,000 అంటే వాళ్ళ స్టేటస్ ఎంత గొప్పది. మరి దేవుని స్టేటస్ ఎంత గొప్పది. దానికి తగ్గట్టుగా మనం ఉండాలా. నువ్వు ఖరీదుకైన బహుమానాలు ఏమేమి ఒకలా దేవుడు చెప్పినట్టుగా నీ బ్రతుకు ప్రజలకు కనపరిస్తే అక్కడ దేవుడిని నువ్వు ఆరాధించినట్టే, మహింపరిచినట్టు. మనకి రాజుల గ్రంథంలో ఒక సందర్భం ఉంది. ఏలియా గారు ఆరాధిస్తారు, దేవుడిని మహింపరుస్తారు. అన్ని దేవతలను ఆరాధించేవాళ్ళు వాళ్ళ దేవుడిని మహింపరచడానికి ట్రై చేస్తారు. ఈరోజు వాళ్ళు ఏది చేశారో ఈరోజు క్రైస్తవులు అదే చేస్తున్నారు. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 18వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం నుండి చూద్దాం. అంతా వద్దులేండి. ఆహాబుకు సంబంధించిన బయలు ప్రవక్తలను అందరినీ కూర్చాడు. జనులందరి దగ్గరికి వచ్చి ఏం పందెం పెట్టాడు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచూ ఉంటారు. ఇక్కడ యెహోవా దేవుడికి ఘనత వచ్చే విధంగా ఈయన ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ బయలుదేవతలకు ఘనత వచ్చే విధంగా వాళ్ళు ఉన్నారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవతలైతే వాళ్ళని అనుసరించండి. ఇక్కడ దేవుడు ఎవరు అనే పోటీ వచ్చింది. అర్థమైందా? బయలు చాలామంది దేవతలు ఉన్నారు, వాళ్ళు నిజంగా దేవతలు అయితే మీరు వెళ్ళిపోండి. కాసేపు యెహోవా దేవుడు అంటారు, కాసేపు బయలుదేవతలు అంటారు. 50-50గా మీరు ఉండొద్దు. ఎందుకు 2 తలంపుల మధ్య? కాసేపు ఆ దేవుడు గొప్పోడు, ఈ దేవుడు గొప్పోడు అని అంటారు. చివరికి దెండిటికి కాకుండా పాడైపోతారు. అదా కరెక్టు, ఇదా ఫిక్స్ చేసుకోండి ముందు. 2 తలంపుల మధ్య మీరు ఉండొద్దు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, ఆయన దేవుడు కాదయ్యా బయలుదేవతలే దేవుళ్ళు అన్నారనుకోండి, వాటినే అనుసరించండి అని చెప్పేసి ఒక మాట చెప్పాడు అక్కడ. జనులు అతనికి ప్రత్యుత్తరము ఒక్క మాట అయినను పలుకకపోయి, అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను, అయితే బయలులకు ప్రవక్తలు 450 మంది. బయలుదేవతల ప్రవక్తలు ఎంతమంది? 450. దేవుడు ప్రవక్త, యెహోవా ప్రవక్త ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ వాళ్ళకు పోటీ జరిగింది. ఏంటా పోటీ? 2 ఎడ్లనివ్వండి, వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి కింద అగ్ని ఏమీ లేకుండానే దానిని కట్టెల మీద ఉంచాలి. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ లేకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుతాను. 2 ఎడ్లు ఇవ్వండి, ఒక ఎద్దును నేను కోస్తాను, కట్టెల మీద పేరుస్తాను. అగ్ని లేకుండా ఎద్దులు కాలిపోవాలి, మండిపోవాలి. వాళ్ళని చేయమనండి ఆ పని, ఇక్కడ నేను చేస్తాను. ముందు వాళ్ళని కోరుకోండి, ఎక్కువ మంది ఉన్నారు కదా అని వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అప్పుడు 24వ తరువాత మీరు మీ దేవతను పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయితము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఎద్దును కోరుకొనుడి, సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, అయితే మీరు అగ్ని ఏమీ కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా అంటే వాళ్ళ దేవత పేరు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. ఎక్కడిది ఆచారం? బయలుదేవతల పద్ధతి. ముందు మామూలుగా అడిగారు, ప్రార్థన చేశారు. ఎంతసేపు చేశారంట? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా చేశారు ప్రార్థన. ఎవరు సమాధానం అటు నుంచి రాలా. ఇప్పుడు మాటలతో మన దేవుడు ఏనటరా, ఎగిరితే వింటాడు కదా అని గంతులు వేయటం ప్రారంభించారు. గంతులు ఉన్నాయా? గంతులు వేస్తే దేవుడు వింటాడు అనే ఆలోచనతో వీరు ఒక కొత్త పద్ధతిని అక్కడ ప్రవేశపెట్టాడు. గంతులు వేయటం ప్రారంభించారు. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడా? దేవుడై ఉన్నాడు. పెద్ద కేక వేయుడి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో,
మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారున్న మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తన దేహములను కోసుకొనుచు ఉండిరి. ఇక్కడ కొన్ని సంఘాల్లో చూసారా మీరు? వారిని వారు కోసుకుంటూ ఉంటారు, వారిని వారు గాయపరుచుకుంటూ ఉంటారు. ఏంటంటే దేవుడి కోసం నేను త్యాగం చేస్తున్నాను. మా సంఘంలో ఉప్పలపాడు సంఘంలో ఒక ఆయన ఉండేవాడు, నరసింహారావు ఆయన పేరు. పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతాం, ఇది కాదై అని చెప్తే నీకే తెలియదు అన్నాడు నన్ను. పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే వస్తే ఒక సిలువ చేయించుకొని, అంటే బరువు లేదులేండి, దాన్ని భుజాన్ని వేసుకొని ఇద్దరు ముగ్గురిని పెట్టి కొరడాలతో కొట్టినట్టుగా నటిస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు. తప్పయ్యా ఇదని చెప్తే నా ప్రభువుని నేను గణపరుస్తున్నాను అన్నాడు. ఎవరు చెప్పాడు ఇదంటే ఎక్కడెక్కడో విన్నాడు, ఎవడో చెప్పాడు. ఇది దేవుణ్ణి స్తుతించడం ఆరాధించడం అనుకున్నాడు. ఉన్నాయా పోనీ? ప్రతిరోజు నీ సిలువను ఎత్తుకొని వెంబడించాలంటే గుడ్ ఫ్రైడే రోజు సిలువ బొమ్మ పెట్టుకొని కొట్టినట్టుగా నటిస్తూ వెంబడిస్తున్నాడు ఆయన. అంటే మనుషులు కల్పించిన పద్ధతులు దేవుడు చెప్పినట్టుగా ఆరాధిస్తూ దేవుడిని కనపరుస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ అది ఖచ్చితంగా దేవుడిని అవమానపరచటమే అవుతుంది. వీళ్ళు ఏం చేశారు? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారు. ప్రార్థన వినకపోయేసరికి గంతులు వేశారు. గంతులు కూడా వినపోయేసరికి ఆ బాణాలు ఉంటాయి కదా, కత్తులు బాణాలు, వాటితో ఒళ్ళంతా కోసుకోవటం ప్రారంభించారు. రక్తము కారున మట్టుకు వారు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయుచూ వచ్చిరి, కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు అయినను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. ఈ పద్ధతులు ఈరోజు క్రైస్తవ్యంలో ప్రవేశించినాయి. దేవుడికి గుండు కొట్టించుకోవటం, మోకాళ్ళ చిప్పలు అరిగిపోయేదాకా, లేదా కాయలు కాసేదాకా, దోక్కుపోయేదాకా, ఆ కొండ మెట్లు ఎక్కటం. ఎవరిని దేవుడి కోసం నేను అది చేశాను ఇది చేశానని హింసించుకోవటం, అనవసరమైన ఉపవాసాలు చేసుకొని శరీరాన్ని పుష్కించజేసుకోవటం, ఇలాంటి పనికి మాలిని అన్నీ వాక్యంలోకి తీసుకొచ్చి నేను దేవుడిని కనపరుస్తున్నాను, దేవుని కోసం ఉపవాసం ఉంటున్నాను, దేవుని కోసం వెంట్రుకలు ఇచ్చాను, దేవుని కోసం నా శరీరాన్ని గాయపరుచుకుంటున్నానని ఆరాధిస్తున్నానని చెప్పి వ్యర్థారాధనలో ఉన్న క్రైస్తవులు ఎంతమంది కనపడలేదు మనకి. గుడ్ ఫ్రైడే రోజు ఆయా దేశాల్లో ఎలా చేస్తారో ఒకసారి యూట్యూబ్లో చూస్తే రకరకాల పద్ధతుల్లో చేస్తున్నారు. ప్రభువారిని అవమానపరిచే విధంగా చేస్తున్నారు. ప్రతి క్షణం ప్రతిరోజు వాక్యానుసారంగా బతకటం నిజమైన ఆరాధన అయితే, వీళ్ళు ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో పారంపర్య ఆచారాల ప్రకారంగా నోటితో కనపరుస్తూ క్రియల ద్వారా దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ఏలియా గారు అయితే దేవుడి పేరును బట్టి ప్రార్థన చేశాడు, కట్టెలు బెరిచాడు, కట్టె మీద నీళ్ళు పోయిండి అన్నాడు, మళ్ళీ నీళ్ళు పోయిండి అన్నాడు. పోసిన తర్వాత ఏం చేశారు? ప్రార్థన చేస్తే 33వ వచనం, కట్టెలు క్రమంగా పేర్చి ఎద్దును సునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూస్తుండగా మీరు 4 తొట్టుల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని చెప్పగా అతడు వారు 2వ మారును అలాగూ చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేశారు. అంటే 3 సార్లు కట్టెలో మాంసం అంతా తడిసిపోయేటట్టు 4 గంగాళాలు నింపి నీళ్లు నింపేశారు. అసలే ఏమీ లేకుండా మండటమే కష్టమైతే మళ్ళీ నీళ్లతో తడిపించాడు. ఒకసారా 2 సార్లు 3 సార్లు తడిపించాడు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొల్లిపారాను. మరియు అతడు కందకము నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేతనే చేసి తిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములలో నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్టుగా నా ప్రార్థన ఆలకించుము. ఇలా ప్రార్థన చేశాడు. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి
కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. దేవుడికి ఎంత మహిమ వచ్చింది చూడండి. బయలుదేవతలు చేసిన దానివలన ఎలాంటి ప్రయోజనం లేదు. ఏలియా గారు చేసిన దానివలన దేవునికి మహిమ వచ్చింది. అంటే వాక్యానుసారంగా ఈయన జీవిస్తూ ఆయన అడిగింది దేవుడు చేస్తే ప్రజల మధ్య ఏమొచ్చింది? మహిమ వచ్చింది. వాళ్ళు దేవుడు కాని దేవుడిని ఆరాధిస్తూ ఇదే దేవుడు అనుకున్నారు. అసలు రంగు బయటపడింది. ఈ పద్ధతులు ఈరోజు క్రైస్తవ్యంలో విపరీతంగా వాడుకలో ఉన్నాయి. వీళ్ళందరూ చేసేది ఏ ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. వ్యర్థమైన ఆరాధన చేస్తూ ఇదే నిజమైన ఆరాధన, మీ సంఘాల్లో ఇది లేదు అని తృణీకరిస్తున్నారు. ఏది? వాక్యానుసారంగా బతుకుతున్న సంఘాల్లో కూడా. నిజమైన ఆరాధనలో ఏమేమి ఉండాలంటే దేవుడు చెప్పినవన్నీ పాటించాలి. పాత నిబంధన కాలంలో వాళ్ళకి ఇశ్రాయేలీయులకి దేవుడు ఏవేవైతే చెప్పాడో అవన్నీ పాటిస్తే దేవుడిని ఆరాధించినట్టు, పాటించకపోతే దేవుడిని ఏం చేసినట్టు? అవమానపరిచినట్టు. అందుకే ఎలాగ ఆరాధించాలి దేవుడిని అని అంటే లేవీకాండంలో కొన్ని మాటలు చెప్పాడు. 19వ అధ్యాయము 25వ వచనం నుండి చూద్దాం. లేవీయకాండం 19వ అధ్యాయము 27వ వచనం నుండి నేను మీ 25 నుంచి చూద్దాం. నేను మీ దేవుడైన యెహోవాను, రక్తముతో కూడినదేదియో శకునములు ఏమంటే ఇశ్రాయేలుకి చెప్పాడు. క్రైస్తవులకు కూడా వర్తిస్తాయి. క్రైస్తవులకు కూడా వర్తిస్తాయి. మంత్రశక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా? తిథి, నక్షత్రం, మంచి చెడు ముహూర్తాలు, మంచి ముహూర్తం, చెడు ముహూర్తం, ఇవన్నీ పాటించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమయాన్ని తీసుకొని వాళ్ళు చెప్పినట్టు చేయొచ్చా? ఈరోజు బతికున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం అని అంటే అది మంచి రోజా చెడ్డ రోజా? పోనీ యాక్సిడెంట్ అయ్యి ప్రమాదంలో ఉన్నప్పుడు తిథి నక్షత్రం బాగుందో లేదో చూడండి, అప్పుడు 108కి ఫోన్ చేయండి అంటావా? కదా, అప్పుడు అనవు. రాహుకాలం వచ్చిద్దేమో, డాక్టర్ గారు తొందరగా కోసేయండి, ఆపరేషన్ చేయండి అంటావా? అప్పుడు అనవు. ఎప్పుడు అంటాం? అన్నీ బాగున్నప్పుడు పనికి మాలిన ఆలోచనలన్నీ ప్రవేశపెడతాం. ఏం చెప్పాడు వాళ్ళకి? పిల్లి ఎదురొస్తే చెప్పండి, అపశకునమా శకునం? మంచి శకునమా? మరి ఏది ఎదురు రావాలి చెప్పండి? పాడా వస్తే మంచి శకునమేనా? పాడా వస్తే మంచి శకునమే. నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా, నీ భార్య, నీకు ఇష్టమైన వాళ్ళు ఎదురొస్తే మంచి శకునం. అదే సమయంలో విధవరాలు ఎదురొస్తే చెప్పండి అపశకునం. ఎవడు చెప్పాడు? కొంతమంది ఏదైనా ప్రమాదం తప్పి ఈ రోజు లేచి ఎవరి మొహం చూసేవారా బతికిపోయావంటాడు. ఇది దేవుడు హలో ఎవరి మొహం చూసేవారు జాతకుడు అంటున్నారు. ఇవన్నీ క్రైస్తవులు ఆచరిస్తున్నారు. అది విచిత్రం. ఆచరిస్తూ మళ్ళీ చర్చికి వెళ్ళి ఏం చేస్తారు? ఆరాధనని పాటలు పాడుతూ ఉంటారు. ఎంతసేపు అదే పాట, అదే చరణాలు, గంట రిపీట్ రిపీట్ రిపీట్. మ్యూజిక్ కూడా వాయిస్తూనే ఉంటాడు, వీళ్ళు పాట పాడుతూనే ఉంటారు. శకునాలు చూడకూడదు, మంత్ర ప్రయోగాలు చేయకూడదు, కోడిగుడ్డు పస్తీలు ఇలాంటివి చాలా ఉన్నాయి. మా గేదెలు పోయినాయి, మా ఇంట్లో దొంగలు పడ్డారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, విచారిద్దాం, వీళ్ళ దగ్గర. వీళ్ళు ఇప్పుడు క్రైస్తవ పేరుతో కూడా అమ్మవార్లు తయారయ్యారు కొంతమంది కదా. మీకేమన్నా అయితే నా దగ్గర రండి, బైబిల్ తెరిచి బైబిల్లో శకునం చూసి ఆమె చెప్పిద్ది నీకు ఏది ఎటుపోయిందో. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవ్యంలో కదా. వాళ్ళలో అమ్మవార్లు ఉన్నట్టు క్రైస్తవ్యంలో కూడా కొంతమంది లేడీస్ తయారయ్యారు. మంత్రప్రయోగాలు చేయకూడదు, శకునాలు చూడకూడదు. మీరు నుదుట వెంట్రుకలు గుండ్రంగా, ఆ రోజుల్లో అది ఫ్యాషన్ ఏమో, మరి అలా కత్తిరిస్తే అది పాపమైద్దామో దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఈరోజు మన క్రాఫ్లు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా. క్రైస్తవ్యంలో యూత్ ఎలా ఉంటున్నారు కొన్ని సంఘాల్లో. మరి ముఖ్యంగా ఆర్కెస్ట్రా వాయించే వాళ్ళని చూసారా చెప్పండి?
ఎవడు గడ్డం తీసి నీట్గా ఉండేవాళ్ళు, పూర్తి తీతే పూర్తి ఏ గడ్డం, ఫ్రెంచ్ గడ్డం, చింపాంజీ గడ్డాలు, అది మనిషి జంతువు అర్థం కాదు. జూలు ఇలా జూలు పెంచుకొని వాడు వాయించేటప్పుడు ఇలా ఇదిరెత్తంటే ఎలా ఉంటుంది చెప్పండి? వీడి దెయ్యం పట్టిందా ఇందులో అనిపిస్తూ ఉంటుంది. ఎవరు వీళ్ళు? దేవుని పాటలకు ఆర్కెస్ట్రా వాయించేవాళ్ళు. ఇది నిజమైన ఆరాధనేనంటారా? అన్ని ఫ్యాషన్లు అవసరమా? కటింగ్లు ఉంటాయి, ఒకవాడు ఏడదాకా షేపులు ఉంటాయి, ఒకడికి ఏడదాకా ఉంటాయి, మధ్యలో గీతలు ఉంటాయి క్రాఫ్లో కదా, చుట్టూ బోడుకుంటూ మధ్యలో పిసికల గూడు అక్కడ ఉంటే ఇక 4 గంటలు, మిగతాదంతా నున్నగా గొరికిస్తాడు. ఇవంతా ఎవరంటే ఆర్కెస్ట్రా వాళ్ళు. ఇక సేవకులకి ఏమన్నా తక్కువ అంటే సేవకులు పోయే ఫ్యాషన్లు మనం ఇంకా వర్ణించడానికి మాటలు చాలు. ఒక్కొక్కడు సినిమా హీరోలను తలపించే విధంగా ఎన్ని ఫ్యాషన్లతో ఎన్ని సీన్లు, వాతావరణం ఇది. బయట సైట్లకి వెళ్ళిపోయి కొండల్లో ఉంటారు, కాసేపు సముద్రం దగ్గర ఉంటారు, కాసేపు అడవుల్లోకి ఉంటారు. ఇలా ఈ డ్రోన్ కెమెరాలు వచ్చిన కాడ నుంచి అనేకమైన ప్రాంతాలు వెళ్ళి ఒక 3, 4, 5 నిమిషాల పాటకి ఎన్ని స్టిల్స్, ఎన్ని డ్రెస్సులు మారుతారో చూడండి ఈలోపు. ఏమంటే దేవుడికి మహిమ వచ్చే పాట, నీకు వచ్చే పాట అది ఆరాధన. మళ్ళీ ఇవన్నీ ఆరాధనలో భాగం. అయ్యగారు భలే చేశారండి పాట అని లైకులు, కామెంట్స్. మీ నుదుటి వెంట్రుకలు గుండ్రంగా కత్తిరింపకూడదు, మీ గడ్డపు ప్రక్కలను గొరకూడదు, చచ్చిన వారి కొరకు మీ దేహాలని, ఇటు చచ్చిపోయిన వాళ్ళ కొరకు దేహాలని గాయపరుచుకున్న పాపమేనా కదా? అది కూడా పాపమే. వాళ్ళ కోసం నేను చచ్చిపోయినా బాగుండేది అంటున్నాను. పోయిన వాళ్ళందరూ దేవుని చిత్తానుసారంగా పోయారు. అది మంచా చెడా మన చేతిలో లేదు. మన ఆత్మను మనం ఆత్మహత్య చేసుకొని మన ఆత్మను మనం తీసేస్తే అది పాపం. సహజ మరణం ఉంది, వాళ్ళ కాలం ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతే అది పాపమేమీ కాదు. దానికోసం మనం జీవితాన్ని, మన దేహాన్ని మనం పాడు చేసుకోకూడదు. అది పాపం అంటున్నాడు దేవుడు. చచ్చిన వారి కొరకు మీ శరీరమును చీరుకొనకూడదు, పచ్చబొట్టు మీ చేతుల మీద తెలియనప్పుడు పొడుచుకుంటే పర్వాలేదు, తెలిసినా కూడా ఆవిడ పేరో, కూతురు పేరో, కొడుకు పేరో, లేకపోతే సినిమా హీరో పేరో పొడుచుకున్నారనుకోండి, పొడిచేస్తాడు దేవుడు. పచ్చబొట్టు మీ దేహానికి పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు మీ కుమార్తె వ్యభిచారిణి ఒకటకై ఆమెను వేసిగా. అంటే నీ కుమార్తె వేసి అయితే దేశం మొత్తం పాడైద్దా? దేశం పాడైద్దండి. అంటే మన పిల్లలు తప్పు చేయకుండా కాపాడాల్సిన బాధ్యత భక్తుల మీద ఉంది. ఇవి చేస్తూ మళ్ళీ ఆరాధనని సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. ఇవన్నీ దేవుణ్ణి అవమానపరిచే కార్యక్రమాలు. ఇది దేవుణ్ణి మహింపరిచే కార్యక్రమాలు కాదు, దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమాలు కాదు. దేశం పాడైద్దంట ఒక కుమార్తె వ్యభిచారి అయితే. కర్ణపిశాచి గల వారి దగ్గరికి పోకూడదు, సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత దారిని వెళ్తా సోది చెబుతా ఉంటే రమ్మ ఇంటికి రా బియ్యం వేస్తాను, శాటలో బియ్యం వేసి సోది చెప్పించుకోవచ్చా? దాని పేరే సోది. మళ్ళీ నువ్వెందుకు సోది చెప్పించుకుంటావు? నిజమేదో బైబిల్లో ఉంది కదా, దేవుడు రాయించాడు కదా, మళ్ళీ సోది ఎందుకు? అంటే జాతకాలు చూపించుకోవటం, సోది చెప్పించుకోవటం కూడా పాపమే. ఇది చేసిన వ్యర్థారాధన అవుతుంది. ఇంకేం చెప్తున్నాడు? తల నిలిచిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి, అంటే పెద్దల్ని గౌరవించండి. గౌరవించకపోతే వ్యర్థారాధనే నువ్వు చేసేది. పెద్దల్ని గౌరవించండి. ఆడు అన్యుడా క్రైస్తవుడా అనవసరం, పెద్దోడు, వయసులో పెద్దోడు. అందుకే భారతదేశంలో సీనియర్ సిటిజన్ అని ప్రత్యేక గౌరవం ప్రభుత్వం ఇచ్చింది కదా. 67 దాటితే ఏమిచ్చారు? అన్నిట్లో రాయితీలు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వండి అని ప్రభుత్వమే కట్టడి పెట్టింది. మరి బైబిల్లో దేవుడు కూడా పెట్టాడుగా. అది నువ్వు పాటించకపోతే వాక్య విరుద్ధంగా బతికినట్టే, అది కూడా వ్యర్థారాధనే. ఇంకా
నీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వాడిని ఆ పొరుగురోడు కదా, పరాయుడు కదా అని ఇబ్బందులు పెట్టకూడదు. ఎక్కడున్నా వాడు దేవుని బిడ్డ, మనిషి. కాబట్టి నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించనే మాట అక్కడ అప్లై అయ్యింది. కాబట్టి వాడు ఇక్కడోడు కాదు, ఎక్కడో ఉన్నవాడు, మనకు సంబంధం లేదని అవమానపరచకూడదు, వాడిని ఇబ్బంది పెట్టకూడదు. కొంతమంది పక్కూరోళ్ళు వచ్చారంటే, మనకి హైదరాబాద్ కానీ కొన్ని పెద్ద పెద్ద సిటీలకి కొత్త వ్యక్తి ట్రైన్ దిగాడంటే కొంతమంది కాచుకొని ఉంటారు వాడిని ఎలా మోసం చేద్దామని, తెలుసా? ఎందుకంటే వాళ్ళు భక్తి లేని వారు కాబట్టి వాళ్ళ పనే అది. కానీ భక్తులైన వారు వాడు కొత్తోడా పాతోడా చూడకుండా అందరినీ ఏం చేయాలి? సమానంగా గౌరవించాలి. అలా గౌరవించకుండా వీడు పరాయోడుగా, వీడు క్రైస్తవుడు కాదుగా అని మోసం చేసామనుకోండి, అదేమైద్ది? వ్యర్థారాధన అయింది. ఇంకా పరదేశులు కూడా మీలో పుట్టిన వారి వలె ఎంచవలను, నిన్ను వలె వారిని ప్రేమించవలను. ఐగుప్తులో మీరు పరదేశులై ఉంటిరి గనుక మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను. తీర్పు తీర్చున్నప్పుడు కొలతలో కానీ, తూనికలో కానీ, పరిమాణంలో కానీ మీరు అన్యాయము, ఒకవేళ నువ్వు వ్యాపారస్తులు అయితే కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. కాకపోతే ఇదిగా నేను పర్ఫెక్ట్గా ఉంటాను కాబట్టి నా రేట్ ఇది చెప్పేయి. మిగతా వాడు తక్కువలో చేస్తానంటాడు. ఎందుకు చేస్తాడు వాడంటే వాడు ఏదో తేడా చేస్తున్నాడు అన్నాడు. ఆడితో మనకు పోటీ వద్దు. నీ వ్యాపారం నిజాయితీగా యథార్థంగా ఉండాలి, తేడా ఉండకూడదు. రేట్ ఇది, ఎందుకంటే నేను నిజాయితీగా ఉంటాను, పర్ఫెక్ట్గా చెప్పింది చేస్తాను. నేను అంతే చేశాను షాపులో. నా రేట్ ఇది, సామాను ఖరీదు ఇది, ఇదిగో ఎంత అయింది, ఇష్టమైతే చేయించుకో, లేకపోతే ఎక్కడ మోసపోతావు వెళ్ళిపో అంటే 4 షాపులు తిరిగి వచ్చి చచ్చినట్టు నా దగ్గరికి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే యథార్థంగా ఉంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజు అయినా విషయం వాడికి అర్థమైంది. క్రైస్తవులు ఎలా ఉండాలి? ఏ కాటాలో తేడా ఉండకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు అంటే రాళ్ళు, ఆ త్రాసులో వేసే రాళ్ళు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలను. నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను కాగా మీరు నా కట్టడలన్నిటినీ, నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలను. నేను యెహోవాను, ఉన్నవాడను. కాబట్టి నేను మిమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చిన దేవుడిని నేనే. కాబట్టి నేను చెప్పాను కాబట్టి నా మాటల ప్రకారంగా మీరు బతికితే నన్ను మహింపరిచినట్లు. వీటికి విరుద్ధంగా నువ్వు బ్రతికితే నువ్వు వ్యర్థారాధన చేసినట్టే. నాకు అవమానం తెచ్చావు కాబట్టి నన్ను నోటితో అయితే గణపరుస్తున్నావు, కానీ నీ క్రియలు వాక్యానుసారంగా లేవు కాబట్టి నువ్వు చేసిన ఆరాధన నా దగ్గరికి చేరదు. మీది వ్యర్థ ఆరాధన. మిగతా భాగం దేవుని చిత్తమైతే వచ్చేవారు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ఆత్మస్వరూపి, ఉన్నవాడను అని చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన దేవ, మీ ఉనికిని బట్టి, మీ యొక్క స్థితిని బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా తండ్రి, మీ మాటలు మా బ్రతుకుకు జీవపు ఓటలు. మా బ్రతుకు పరలోకం చేరాలి అంటే ఖచ్చితంగా మీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము అనుసరించాలి. ఇది మా మేలు కోరి మాత్రమే మీరు చెప్పారు నాయనా. దీనివల్ల మీకు ఎలాంటి స్వార్థం లేదు అని మాకు అర్థమవుతుంది. అయితే ఇందులో మీ ప్రేమ ఉందన్న విషయం మాకు అర్థమైతే, మీరు ప్రేమతోనే మా యందు దయతలిచి మా అపరాధములు, పాపములు, దోషములు అన్నిటినీ ఓర్చుకొని సహించి క్షమించి మమ్మల్ని మీ కుమారుడిలో చేర్చుకొని ఆయన ద్వారా మాకు ఇచ్చిన పరలోక రాజ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకంలో జీవిస్తున్న, సాతాను సింహాసనం ఉన్న లోకంలో మేము బ్రతుకుతున్నప్పటికీ లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు మేము పాటించకుండా మీరు మా కొరకు వ్రాయించిన మా బ్రతుకు పుస్తకంలోని అనేకమైన వాస్తవాలను మేము గ్రహించి మిమ్మల్ని మహింపరుస్తూ మీ కట్టడలో విధులు పాటిస్తూ మిమ్మల్ని ఘనపరిచి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ఇలాంటి మాటలు మేము వినకపోతే, ఒకవేళ వ్యర్థముగా ఆరాధిస్తే, ఈరోజు నుంచి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో వాక్యానుసారంగా మేము ఆరాధించడానికి సహాయాన్ని దయచేయండి. మా మనసులను రేపండి. మేము తప్పు చేశాం, క్షమించమని మీ దగ్గర బ్రతిమలాడుచు మీ కుమారుడు ద్వారా క్షమాపణను మీకు సమర్పించి ఇక నుంచి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగే మనసును మాకు అనుగ్రహించండి. ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి.
వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి మీ కార్యాలు చేయటానికి కావలసిన శక్తిహీనులుగా ఉన్నారో వారికి శక్తినివ్వండి. మీ వాక్యము అర్థం కాని వారికి అర్థమగులాగున వారి మనోనేత్రాలు వెలిగించండి. మానసిక బలహీనత రుగ్మతలతో బాధపడుతున్న వారికి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. తల్లిదండ్రులను కోల్పోయిన వారికి, బిడ్డలను కోల్పోయిన వారికి, భర్తను కోల్పోయిన వారికి, భార్యలను కోల్పోయిన వారికి, బంధువులను కోల్పోయిన వారికి మనోనిబ్బరాన్ని దయచేయండి. తండ్రి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడ మీ పిల్లలు వాక్యానుసారంగా మిమ్మల్ని ఆరాధిస్తున్నారో వారందరినీ బలపరచండి, స్థిరపరచండి. ఆ జాబితాలో మమ్మల్ని కూడా చేర్చమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, మీ చిత్తమైతే రేపు ఉదయకాలమున మరి పినపాటి సమాధానం గారి యొక్క జ్ఞాపకార్థ కూడికను వారి కుమారుడు పినపాటి కృపారావు, వారి బంధువులు, రక్త సంబంధులు జరిగిస్తూ ఉండగా ఆ కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా, కొందరి ఆత్మలకు క్షేమకరంగా జరిగించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా ఆరోపించుకోవమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానము కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, అన్యోన్య సహవాసాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.